అందరికీ నమస్తే అండి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఇది అందరినీ వేధిస్తున్న ప్రశ్న, అందరికి మదిలో మెదులుతున్న ప్రశ్న రాజకీయ అభిమానుల్లో, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ అభిమానుల్లో. అదేంటి, ఆల్రెడీ నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి కదా, మళ్ళీ ఈరోజు నువ్వు కొత్తగా చెప్పేది ఏంటయ్యా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ ఎగ్జిట్ పోల్స్ అలా రావడం వెనక ఒక కారణం ఉంది. అసలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ట్విస్టుల మీద ట్విస్టులు జరిగాయి. ఆ ట్విస్టులు ఏంటనే చెప్తా. సో నేను చాలా క్లియర్గా, అంటే ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నేషనల్ మీడియాలో నాకు నేషనల్ మీడియా స్థాయిలో, అంటే నేను ఈనాడులో పనిచేసినప్పుడు కొంతమందితో పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడే సందర్భంలో దేశంలోనే ఒక బెస్ట్ జర్నలిస్ట్, ఒక ప్రముఖ జర్నలిస్ట్ గారితో కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఈరోజు కాన్ఫరెన్స్లో మాట్లాడాం, ఆయన కూడా కాసేపు మాట్లాడారు. గ్రూప్ ఆఫ్ జర్నలిస్ట్ డిస్కషన్ జరిగింది, అందులో నేను కూడా కాసేపు పార్టిసిపేట్ చేశాను. ఒక నలుగురే ఉన్నారులే. సో అందులో నాకున్న డౌట్లు నేను అడగడం, వాళ్ళు కొన్ని చెప్పడం, ఇవన్నీ జరిగే క్రమంలో ఒక కీలకమైన అవుట్పుట్ బయటకు వచ్చింది, ఒక సారాంశం. అది ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లోనేమో మొత్తం బీజేపీకే ఇచ్చారు. జగరాన్ మహాపోల్ బీజేపీ 41 నుంచి 45, చాణక్య స్ట్రాటజీస్ బీజేపీ 39 నుంచి 44, పీపుల్స్ పల్స్ బీజేపీ 51 నుంచి 60, పీ మార్క్ బీజేపీ 39 నుంచి 49, జేవీసీ బీజేపీ 39 నుంచి 45, మ్యాట్రిక్స్ బీజేపీ 35 నుంచి 40. ఇలా ఆల్మోస్ట్ చాలా ఎగ్జిట్ పోల్స్ బీజేపీయే గెలుస్తుంది అని ఇచ్చారు కదా. పోల్ డైరీ అంట, పోల్ డైలీ వాళ్ళు బీజేపీ 42 నుంచి 50. తర్వాత వి ప్రిసైడ్ అంట, వాళ్ళేమో ఆమ్ ఆద్మీకి ఇచ్చారులే. తర్వాత డివి రీసెర్చ్ బీజేపీ వాళ్ళు 36 నుంచి 44 ఇట్లా ఇచ్చారనమాట. అంటే ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్లో మోర్ దాన్ 90% ఇచ్చారు. ఒక్క కేకే సర్వే మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీకి 44 సీట్లు వస్తాయని కేకే సర్వే ఇచ్చారు. సో నేను ఇక్కడ భవిష్యత్తు చెప్పను, జోష్యం చెప్పను, అనాలిసిస్ చెప్తా ఈ వీడియోలో. అసలు పోల్ అక్కడ మౌత్ టాక్ చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచేలా ఉంది. మౌత్ టాక్లో చాలామంది అదే చెప్తున్నారు, ఆమ్ ఆద్మీ పార్టీయే గెలుస్తుంది అని, సైలెంట్ ఓటింగ్ ఆమ్ ఆద్మీ పార్టీకి పడింది అని. కానీ నేషనల్ మీడియాలో చూసినా, ఎగ్జిట్ పోల్స్ చూసినా బీజేపీకి చెప్తున్నారు. ఎందుకు, ఏం జరిగింది అసలు ఇక్కడ? మనం ఢిల్లీలో ఓటర్లు 4 వర్గాలండి. బాగా రిచ్, బాగా పూరు, బిలో మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాసు. అర్థమైంది కదా, పూరు, రిచ్, బిలో మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాసు. ఇందులో బిలో మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి కనెక్ట్ అయి ఉన్నారు. ప్లస్ ముస్లిం ఆమ్ ఆద్మీ పార్టీకి కనెక్ట్ అయి ఉన్నారు. అబోవ్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ ఓటర్లు బీజేపీకి కనెక్ట్ అయి ఉన్నారు. సో ఢిల్లీలో దళితులు, ముస్లింలు, బిలో మిడిల్ క్లాస్, పూర్ ఓటర్ల వర్గాలే ఎక్కువ. మొత్తం ఉన్న 1,56,00,000 మంది ఓటర్లలో సుమారుగా 90 లక్షల మంది ఓటర్లు వీళ్ళే. కాదు 90 కాదు, 98 లక్షల మంది ఓటర్లు వీళ్ళే. ఆ తర్వాత అబోవ్ మిడిల్ క్లాసు, ఉద్యోగులు, రిచ్ పీపుల్, వలసదారులు, వీళ్ళందరూ కూడా మిగిలిన 58 లక్షల ఓటర్లు. అయితే ఓటింగ్ వెళ్తున్నప్పుడు రిచ్ పీపుల్ ఎక్కువగా ఓట్లు వేయరు, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఓట్లు వేయరు. ఓటింగ్ పర్సంటేజ్ 60.44% నమోదైంది. అంటే పోలైన ఓట్లలో ఎక్కువగా బిలో మిడిల్ క్లాసు అండ్ పూర్ వర్గాలు ఎక్కువగా పోలింగ్ బూత్లకు వెళ్ళి ఓట్లు వేస్తారు, అంతసేపు లైన్లో నిల్చొని. అంతే తప్ప రిచ్ పీపుల్, ఎంప్లాయీస్, బాగా స్థిరపడిన వాళ్ళు ఎక్కువగా పోలింగ్ బూత్కు వెళ్ళి ఓట్లు వేయరు. అంటే ఈ లెక్కన చూసుకుంటే అక్కడ వర్గాల వారీగా చూసుకున్నా, మౌత్ టాక్ పరంగా చూసుకున్నా, ఎలా చూసుకున్నా ఆమ్ ఆద్మీ పార్టీయే గెలిచి తీరాలి. పైగా ఆమ్ ఆద్మీ పార్టీ గత 10 ఏళ్లలో అక్కడ విద్య అండ్ వైద్యం సంస్కరణలు చేశారు. దేశంలో ఎక్కడా లేనంతగా అక్కడ ప్రభుత్వ వైద్యశాలల్లో కార్పొరేట్ వైద్యం అందుతోంది, ప్రభుత్వ స్కూల్స్లో కార్పొరేట్ విద్య అందుతోంది, దేశంలో ఎక్కడా లేదు. సో ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారు సాధించిన ప్రగతి ఒక్కటే, విద్యా వైద్యం. ఆ ఒక్కటి చాలు, జనం బతకడానికి విద్యా వైద్యం బ్రహ్మాండంగా సరిపోతాయి కదా. ఆ రెండిట్లో ఆయన సక్సెస్ అయ్యారు, ఢిల్లీని సక్సెస్ చేయగలిగారు. సో మీరు కావాలంటే ఢిల్లీలో ఎవరైనా ఉంటే కనుక్కోండి, అక్కడ ప్రభుత్వ స్కూల్స్ కూడా కార్పొరేట్ స్కూల్స్ తరహాలో ఉంటాయి, విద్యా బోధన అంతా కూడా, అలాగే హాస్పిటల్స్ కూడా. సో ఆ రెండు మార్చారు. దాంతోపాటు మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం కావచ్చు, ఇలా కొన్ని సంస్కరణలు చేశారు. అలాగే సంక్షేమ పథకాలు, ఇంటింటికి నీరు, వీటిల్లో ప్రక్షాళన చేశారు. కాబట్టి సాధారణ ప్రజలకు దగ్గర అవడంలో ఆమ్ ఆద్మీ పార్టీ సక్సెస్ అయ్యారు.
అందుకని ఆమ్ ఆద్మీ పార్టీ బలం అదే. వాళ్ళకేం చరిష్మా లేదు, స్టార్ క్యాంపెయినర్లు లేవు, విపరీతంగా డబ్బులు లేవు. కానీ సో అలా మౌత్ టాక్ ఆయనకు పాజిటివ్ ఉంది. నిజానికి స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగితే ఆమ్ ఆద్మీనే గెలవాలి. కానీ బీజేపీ వాళ్ళు ఈ ఎన్నికల్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ని ఎన్నికలకు ముందు బాగా కట్టడి చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని బాగా కట్టడి చేశారు. పోల్ మేనేజ్మెంట్లో బీజేపీ పీక్స్కి వెళ్ళారు. ఢిల్లీ చరిత్రలో ఇప్పుడు వరకు లేని విధంగా పోల్ మేనేజ్మెంట్ చేశారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ ఇతర రాష్ట్రాల కార్యకర్తలు దాదాపుగా 20,000 మంది ఢిల్లీలో గత 2 నెలలుగా వర్క్ చేశారు. సో ఢిల్లీలో ఖచ్చితంగా గెలవడాన్ని బీజేపీ అంత ప్రెస్టీజియస్గా తీసుకుంది. చివరికి ఓట్లు పడవేమో, గెలవమేమో అనే ఉద్దేశంతో ఎంఐఎం పార్టీ ద్వారా ఓట్లు చీల్చే ఆమ్ ఆద్మీ పార్టీ ముస్లిం ఓట్లు చీల్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా కొంత ప్రయత్నం చేశారు. ఇట్లా బీజేపీ వాళ్ళు కూడా చాలా గట్టిగా ప్యూర్ రాజకీయం చేశారండి. ప్యూర్ రాజకీయం. ఇక్కడ రాజకీయానికి పరిపాలనకి యుద్ధం. పరిపాలన ఆమ్ ఆద్మీ పార్టీ చేశారు, రాజకీయం బీజేపీ చేసింది. వాళ్ళకి ఎన్నిక జరిగింది. సో ఇక్కడ లాస్ట్లో ఏం జరిగిందంటే 3 గంటల వరకు పోలింగ్ బాగానే జరిగింది. 3 గంటల తర్వాత కొన్ని చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు పోలింగ్ బూత్లు వదిలేసి వెళ్ళిపోయారు. దాదాపుగా 60% ఆఫ్ పోలింగ్ బూత్స్లో ఈవినింగ్ సెషన్లో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు పోలింగ్ బూత్ల్లో చాలా చోట్ల లేరు. వాళ్ళని భయపెట్టారో, బెదిరించారో, ప్రలోభ పెట్టారో, లేదంటే అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసేస్తాము మీరు లొంగిపోకపోతే అన్నారో, మరి ఏం చేశారో తెలియదు. కానీ నేను స్పష్టంగా చెప్పొచ్చేది ఏంటంటే పోల్ మేనేజ్మెంట్లో చివరి 2 రోజుల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఫెయిల్ అయిందంట. క్యాంపెయినింగ్ అంతా బాగానే ఉంది. కానీ పోలింగ్ 5వ తేదీ అనగా 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీన ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చేతులు ఎత్తేశారు. ముఖ్యంగా 5వ తేదీ సాయంత్రం మధ్యాహ్నం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చేతులు ఎత్తేశారు. కాబట్టి బహుశా బీజేపీకి అవకాశాలు ఈ దారిని వస్తాయేమో అని ఒక టాక్ అనమాట, ఒక కీలకమైన టాక్. సో నాకు బీజేపీ అయినా ఒకటే, ఆమ్ ఆద్మీ అయినా ఒకటే, ఎవరైనా ఒకటే. ఢిల్లీ రాజకీయాల్లో మనం ఎందుకు వేలు పెడతాం, మనకేం ఇంటెన్షన్స్ ఉండవు. కానీ అక్కడ వాస్తవాలు చెప్పాలి మన సబ్స్క్రైబర్స్కి అనే ఉద్దేశంతో నేను అనాలిసిస్ చేస్తున్నాను. సో నేను ఒక కంక్లూజన్ అయితే ఇవ్వలేను ఎవరు గెలుస్తారో అనేది. ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేస్తే ఆమ్ ఆద్మీ పార్టీనే గెలుస్తుంది. ప్రజాభిప్రాయం మేరకు, ప్రజాభీష్టం మేరకు ఫలితం వస్తే ఆమ్ ఆద్మీ పార్టీయే గెలుస్తుంది. కానీ పోల్ మేనేజ్మెంట్కి ప్రజలు లొంగితే, చివరి 2 గంటల పోలింగ్ ఎన్నికల ఫలితాన్ని శాసించేలా ఉంటే, సో వ్యవస్థలకు లొంగిపోతే అక్కడ ఎన్నికలు బీజేపీ గెలుస్తుంది. వన్స్ ఢిల్లీలో బీజేపీ గెలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ దుకాణం సర్దుకోవాల్సిందే. కానీ ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ గారి మీద ఒక పెద్ద ఆరోపణ ఉంది కాబట్టి, గుదిబండ ఉంది కాబట్టి తప్పలేదు. వాళ్ళు కీలక సమయంలో చేతులు ఎత్తేశారు. సో బహుశా అందుకే బీజేపీ గెలుస్తుందని అంటున్నారేమో అని అయితే ఉంది. సో నాకు తెలిసి ఢిల్లీలో గత 10 ఏళ్ల పరిపాలన చూసుకున్న, అనేక వర్గాల్లో చూసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకే పట్టుంది. సో ఇంతకీ ఈ సోదంతా ఎందుకు, ఎవరు గెలుస్తారంటావు అని నువ్వు అనొచ్చు. ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది. చివరి 2 గంటల్లో అద్భుతాలు, చివరి 2 రోజుల్లో పోల్ మేనేజ్మెంట్కి ప్రజలు లొంగితే బీజేపీ గెలుస్తుంది. సో మరి ఎవరు గెలుస్తారనేది ఖచ్చితంగా చెప్పలేను. కానీ నాకు పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం ఆమ్ ఆద్మీయే గెలుస్తుంది అనే ఒక ఒపీనియన్లో అయితే నేనున్నాను. కనీసం 37, 38, 39 సీట్లు అయినా వస్తాయని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.